హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాప్కార్న్ చేసి చూపిస్తాను. ఈ మక్క గింజలండి, ఇవి ఏ షాప్లో అయినా దొరుకుతాయి, ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను బటర్ తోటి చేశాను. ఆ బటర్ వేడయ్యే లోపే ఈ మక్క గింజలు అందులో వేసుకోవాలి. దీనికి వెడల్పు గిన్నె ఉంటే బాగుంటుందండి. ఎంత వెడల్పుగా ఉంటే అన్ని గింజలు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్గా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారుతున్నాయి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక్కొక్కటి పగులుతూ ఉన్నాయి. ఇలా పిల్లలకు స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే ఇవి చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి పగులుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని మంట చిన్నగా చేసుకోవాలి. అంతే అండి, 2-3 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా ఎలా పగులుతున్నాయి, అవి పాప్కార్న్స్ రెడీ అవుతున్నాయి. చూసారా, అన్నీ పగిలి పాప్కార్న్స్ రెడీ అయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా వేసుకోవాలి. లేదు అని అంటే వీటిపైన పరి పరి మసాలా అని దొరుకుతుందండి, అదైనా వేసుకోవచ్చు. ఇలా కనుక ఇచ్చారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.